అంత గొప్ప సేవ పరిచర్య ప్రభు ఈ చిన్న హస్తాల ద్వారా చేసుకున్నారు. ఇంకా చేయించుకోవాలనుకున్నారు. కానీ నేను కొద్ది మట్టికే ప్రభు అనుకున్నంత కాకుండా కొంచెమన్నా చేశాను. ఈ రోజున ఎవరికి సహాయం చేస్తున్నాం? మనం సహాయకులుగా నిలబడుతున్నాం. నా ప్రియులారా, సెల్ ఫోన్ పట్టుకొని ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు కేషీట్ రాస్తారు, ఎప్పుడో పేషెంట్ని మీ స్ట్రెత్ వేసి చక్కగా పరీక్ష చేస్తారు. ఆ చెయ్యి వేసి వారికి హామీ ఇస్తారు, నేనున్నాను ధైర్యంగా ఉండమని ఎప్పుడు చెప్తారు. కను దృష్టి అంతా కూడా, ఆ యొక్క మనసు అంతా కూడా సెల్ ఫోన్లతోనూ స్నేహితులతోనూ అలాగా విచ్చలవిడిగా మీ యొక్క ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయలేరు. You must spare your mind, your soul, your concern should receive by the patient. పేషెంట్ నీ ప్రేమను, నీ యొక్క కనికరాన్ని, నీ యొక్క కరుణ వాత్సల్యత కలిగిన మాటను వారు అందుకోవాలి. అక్కడే సగం వైద్యుని ద్వారా ఆ పరిచర్య చేస్తున్న ఒక నర్స్ కానీ, లేకపోతే టెక్నీషియన్ కానీ, డాక్టర్ కానీ ఎవరైనా సరే వారి ద్వారా పొందుకుంటారు. నా ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప భాగ్యం అది. ప్రభు అదే చెప్తున్నారు. నేను రోగిని అయి ఉంటిని, నన్ను చూడవచ్చారు. ఐఏఎస్ కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్దవారు వారు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆదివారం మధ్యాహ్నం నుంచి అన్నం తింటారో లేదో, బాక్సులు తింటారో లేదో తెలియదు, కానీ ఆ చర్చి నుంచి అక్కడి నుంచి అలాగే మొదలు పెడతారు, బృందాలుగా. క్యాన్సర్ హాస్పిటల్కి, ఈ హాస్పిటల్కి వెళ్తారు. ఒకరు మందులు ఇస్తారు, ఒకరు రొట్టెలు పెడతారు, ఒకరు ఫ్రూట్ పెడతారు. పరిచర్య చేయాలని చాలా ఆశ ఉంటుంది, కానీ నా వెనకాల వచ్చేది ఎవరు సిద్ధంగా ఉన్నారు? చాలా విచిత్రమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి, మనమే చేయలేకపోతున్నాం. ఆలోచించేద్దాం. ఆశతో ఉంటారు, ఆకలితో ఉంటారు, బాధతో ఉంటారు, పలకరించేవారే లేకుండా ఉంటారు. వారికి నీ చేయూత కావాలి. ఆలోచన చేద్దాం. చెరసాల్లో ఉంటిని, నా ఎత్తుకు వచ్చి తిరిగి అని చెప్పారు. చెరవేయబడ్డవారు ఉన్నారు, ఎంతోమంది దీనులుగా ఉన్నారు. ఎవరి ముఖం కనబడదు, రక్త బంధువుల ముఖం కనబడదు, ఎవరిది